హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ సిరీస్ తీయడానికి ఎంతో కష్టపడ్డాం. నా ఛానల్ 3 years పైన అవుతుంది. నాకైతే ఇప్పటిదాకా రీచ్ రాలేదు. సో అందుకనే ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. సో ఈ భైరవాపురం ఈ సిరీస్ అయితే మంచిగా చూడండి. మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అరే దీపు, హాయ్ రా. ఏంది ఖాళీ సమ్మర్ వెకేషన్, మరి ఏం చేద్దాం? ఒక వీడియోస్ ఏమన్నా తీద్దాం, మరి యూట్యూబ్ వీడియో తీద్దాం దెయ్యం ఆరు వీడియోస్ ఏడైద్దాం. ఏంటి దగ్గర భైరవపురం భైరవపురమా? అవును. సరే నిజంగా వస్తుంటే ఈ జనరేషన్ లో దెయ్యాలని నమ్ముతావరా నువ్వు? ఎలా నమ్మకం నీ మీద అన్నాడు. అన్న సమ్మర్ వెకేషన్ ఏం ప్లాన్ చేస్తారు మరి? భైరవపురం ఇట్లా షూటింగ్ కానీ వెళ్తున్నాం, హారర్ వీడియోస్ కానీ. అస్సాను అన్న నేను కూడా వస్తాను మరి మీతోటి. మన బ్యాచ్ మొత్తానికి ఫోన్ చేసి రమ్మాను. సరే, అరే కానీ మన బ్యాచ్ మొత్తానికి రేపు ఫోన్ చేయు, సరేనా? సరే దీపు ఏమైంది? అట్లా ఏమాలోచిస్తున్నావు ఇప్పుడు? మీరు వర్రా, నేను ఇలా కూర్చుంటా. ఎందుకురా? అరే మీరు వర్రా, నేను అసలు నాకు ఏమైంది, నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. భైరవపురం ఎందుకు పోదాం అంటున్నా. అసలు ఏదో జరుగుతుంది. అనుకున్నట్టు అందరూ వస్తున్నారు. అందరిని చంపి పైకి పంపుతా. హా, 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 హా. ఆగండి, ఎవరు నువ్వు? కోట కాపండి. కోటలో చిన్న షూటింగ్ ఉన్న తీసుకొని వచ్చేస్తాం. దయ్యం ఉంది ఈ కోటలో. ఏం పెద్ద దెయ్యం ఉందని చెప్తావు? మీ చావు మీరు చావండి. కొత్త పొలాలు ఇప్పుడు భైరవపురం పాత పడిపోయింది. ఆ బిల్డింగ్ కొంచెం టైట్ ఉన్నట్టున్నాడు. మొత్తం పాడుపడ్డాను రావచ్చు. అరే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది కాబట్టి అందరూ వండుకొని రేపటి నుంచి చూద్దాం, సరేనా? డాన్స్ చేస్తుంది వాళ్ళు దెయ్యం పడినట్టు ప్రాంక్ చేద్దాం. అందరినీ ప్రాంక్ చేద్దాం. సరే అందరినీ
అట్లా చేస్తున్నావు రే. డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పినా నీకు. దీపాన్ని ఎత్తుంటున్నారు రా పోదాం. అరే ఏమైందిరా? నువ్వు దయవెక్కి నన్ను ఎందుకు అందరికి చెప్తున్నావు? అరే జస్ట్ ప్రాంక్ రా. సారీ ఇంకోసారి వేయరా అన్న, ఇంకోసారి వాళ్ళ మీద ప్రాంక్ చేయకే. సరేరా. An hour later. Two hours later. Six hours later. ఇప్పుడు డాన్స్ చేస్తుండు. ఓ దీపన్న ఇప్పుడు డాన్స్ చేస్తున్నామే. అదే రోజు మన బలపురానికి వచ్చేటప్పుడు ఆడ దీపాలు నేను ఈయన కూర్చుంటాను మీరు వద్దు అని చెప్పి. అరే మీరు వద్దా నేను ఎందుకురా? అరే మీరు వద్దా నేను అలా ముఖ్యమైన అందుకే అప్పుడు దయ్యం ఉందని చెప్తే దీపాడు ఏడ మనం వెళ్ళిపోతామా అని చెప్పేసి దయ్యం లేదు ఏం లేదు నడు నడుది అని చెప్పి మా ముఖ్యమైన చూపించి ఏం పెద్ద దయ్యం ఉందని చెప్తావు. దాని తర్వాత తనతో నీళ్ళు తాగమని చెప్తే దీపాడు తప్పని ఉడుకుతున్నాడు. ఎటో ఉడుకుతున్నాడు అంటే వాష్రూమ్ పోతున్నాను కానీ వాష్రూమ్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ పోతున్నాడు. ఇందాక భరతనాట్యం చేసి సడన్గా మాయమైపోయాడు. దానికన్నా ముందు నాకు భయంగానే పడ్డది. మరి మొత్తానికి ఏదో జరుగుతున్నాయి రా మీ దగ్గర కొన్నాడు. అసలు ఇట్లా ఎందుకు చేస్తున్నావురా? నీకేమైందిరా? అరే నీకేం కాదు స్వామి దగ్గర జ్ఞానకు స్వాగతేత బీసులో కౌజాగరా భూతాదిత్య బలురామ చరిపుత్ర కోనసుకరామ నర్రా స్వామి దగ్గరకు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వామి స్వామి వచ్చారో తెలుసు. స్వామి మీకే స్వామి అదుపు తెలుసుకున్నదే. భైరవుడు మళ్ళీ బయటకు వచ్చాడు. ఈ కథ 90వ శతాబ్దంది. అసలు ఏమైంది స్వామి? ఈ భైరవపురము పచ్చటి చెట్లతో పాడి పంటలతో శోభాయమానంగా విలాసిల్లేది. ఈ భైరవపురము యువరాజుకి 2 కుమారులు జన్మించారు. మొదటి యువరాజు తేజ. ఆ తేజ నువ్వే. తేజ నేనా? తేజ రూపంలో ఉన్న నువ్వు. రెండవ కుమారుడు భైరవుడు. భైరవుడిలా ఉన్న దీపం.
తేజ తండ్రి తేజాన్ని యువరాజుగా చేసి పట్టాభిషక్తుని చేశాడు. భైరవుడు కుళ్ళు కుతంత్రాలతో కుట్ర పన్నాగాలతో ఇప్పుడు పన్నాగం పన్నేవాడు. తేజ యువరాజైన తేజాన్ని చంపడానికి పన్నాగం పన్నాడు భైరవుడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. నువ్వు కాదురా యువరాజు, ఈ కోటకి నేను చూడరా యువరాజురా. అరే ప్రజల గుండెల్లో ఉన్నది నేనేరా, ఈ తేజానే ప్రజల గుండెల్లో ఉన్నాడు. వాళ్ళు నిర్ణయించిందే మనం వినాలి. వాళ్ళు నిర్ణయించింది నన్ను యువరాజుగా, కాబట్టి ఈ కోటకి యువరాజుని నేనే. అరే అంతా కాదురా, చూసుకుందాం. నువ్వా నేనా? చూసుకున్నావా? ఏం చేస్తావు చెప్పు. ముఖ్య ప్రాణాలను చేసుకుంటా ఏం లేదు. అరే ఏదైనా చూసుకుందాం మళ్ళా. అరే నువ్వు అంతా చూసుకుందాం మళ్ళా. ఘోర యుద్ధంలో తేజ మరణిస్తాడు. ఏ కోరిక లేని తేజ స్వర్గానికి వెళ్తాడు. భైరవుడు కోరికలతో మరణిస్తాడు. ఆయన ఆత్మ ఇక్కడిక్కడే తిరిగి అందరినీ హింసించడంతో ఆత్మని బంధించాను. భైరవుడి ఆత్మ కోట తలుపు తెరవడం వల్ల దీపులో భైరవుడి ఆత్మ ఆవహించింది. దీనికి పరిష్కారం ఉంది. దీపు శరీరం నుంచి భైరవ ఆత్మను వేరు చేయాలంటే కోటకి వెళ్ళాలి. నడవండి, కోటలోకి వెళ్దాం. భైరవుడి ఆత్మను పట్టి పెడదాం. గెలవాలి, చెడు ఓడాలి. సరే స్వామి, నడవండి, వెళ్దాం మనం. దీపన్న, సాయన్న, గణేష్ గారు ఎటువంటి? దీపు కాదురా భైరవుడు. అట్లా ఎందుకు చేసినావు అన్న? నీకు శక్తులు ఎట్లా వచ్చినాయి అన్న? నిన్ను కూడా చెప్తా. దీపన్నాని కాదురా భైరవుడు అని పిలవండి. మిమ్మల్ని చంపేస్తా. మీరు నన్నేం చెయ్యలేరు. ఈ చెయ్య నుంచి వదిలి వెళ్ళిపో. నేను వెళ్ళిపోను. అప్పుడు నువ్వు నన్ను బంధించా పగ తీర్చుకొని వెళ్తా. ఓం భీం. అరే దీపన్న శరీరంలో ఇప్పుడు దయ్యం ఉంది. అందుకే స్వామీజీ వచ్చిండు దయ్యాన్ని శరీరం నుంచి వేరు చేయడానికి. దీపన్న కనిపిస్తే స్వామీజీకి చెప్తున్నాడు. The next day. భైరవుని కట్టి పెట్టాలంటే పూజ చేయాలి. అందరూ కలిసి పూజకి ఏర్పాటు చేయండి. స్వామి అయిపోయింది స్వామి, ముగ్గైతే వేసేసినాం. పూజ చేస్తున్నారా? నన్ను బంధించడం మీ వల్ల కాదు. భైరవా ఎన్ని పూజలు చేసినా నన్నేం చెయ్యలేవు. నా పగ తీర్చుకొని వెళ్తా. భైరవా ఏం దిగులు భయపడకండి.
నన్ను తేజ అనుకుంటున్నారా? అయితే నేను తేజ స్టైల్లోనే చెప్తా వీడికి. నేను అప్పుడు నిన్ను చంపాను, ఇప్పుడు నిన్ను చంపుతా. నువ్వు ఏమీ చేయలేవు. అప్పుడు విజయం నీది, ఇప్పుడు నాది విజయం. ఎప్పుడైనా సరే తేజాదే విజయం, ఈ రాజుదే విజయం. భైరవ మర్యాదగా వచ్చాయి, లేకపోతే శాస్త్రంగా నేను అర్థం చేస్తా. నేను వెళ్ళిపోను. నువ్వు ఇలా చెప్తే ఈనవు, శాస్త్రంగా అంతం చేస్తా. నేను వచ్చేస్తాను, శాశ్వతంగా అంతం చేయకు, నేను వచ్చేస్తా. ఓం భీమ్, ఓం భీమ్. వదలండి, నన్ను వదలండి. ఎవరిని బంధించేశా. ఈ ఇంట్లో ఇక ఏ సమస్య రాదు. మీరు ఈ కోట నుంచి వెళ్ళిపోండి. స్వామి అసలు ఏమైందిరా? ఇన్ని రోజులు ఏమైందిరా నాకు? అరే అదంతా పెద్ద కథ. కానీ ఫస్ట్ అయితే మనం కోటను వదిలేసుకోవాలి. తర్వాత చెప్తా ఏమైందో. ఫస్ట్ అయితే నడురు. ఎట్లయితేనే ఆ భైరవుని అయితే బంధించేసినాం. కానీ ఆ స్వామికి అయితే వెళ్ళిండు సడన్ గా. వీడియో ఎట్లుంది, బాగుందా? సో ప్లీజ్ కింద అయితే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అంటే నా ఛానల్ పెట్టి 3 years అవుతుంది. సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అంటే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.